పెద్ద పెద్ద మాటలు చెప్తున్నారు ఈరోజు కొంతమంది ఢిల్లీలో. మోడీ గారు మేమేదో చేసినామంటాడు. ఈ దేశానికి ఈ రాష్ట్రానికి ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. భారతదేశంలో తెలంగాణ కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రం, 29 రాష్ట్రాల్లో అతి చిన్న వయసు కలిగిన రాష్ట్రం. అట్లాంటి రాష్ట్రానికి ఒక పెద్ద దిక్కుగా, ఒక పెద్దన్నలాగా అండగా ఉండాల మోడీ గారు. ఏం చేసిండు? కాకపోతే ఆయన ఉన్న ఒక్క కేంద్ర మంత్రిని సంవత్సరంలో పీకి పారేసిండు. బండారు దత్తాత్రేయ గారు ఆయన తీసి పక్కకు పెట్టిండు. పక్కకు పెట్టి కనీసం 3 ఏళ్ల పాటు తెలంగాణ ఉనికిని కూడా గుర్తించకుండా, తెలంగాణ అనే రాష్ట్రం ఉన్నది అనే ఒక ఊసు కూడా లేకుండా, మనకు కేంద్ర మంత్రివర్గంలో ప్రాతినిధ్యం కూడా లేకుండా, అంటే 75 మంది మంత్రులు ఉంటారు కేంద్రంలో. 75 మందిలో ఒక్క తెలంగాణ దొరకలేదు ఆయనకు. ఎవరన్నా ఒక్కడు బీజేపీడు అంతో ఇంతో తెలివి ఉన్నదనుకున్నోని తీసుకుపోయి మంత్రివర్గంలో పెట్టుకోరాదా? ఇక్కడున్నోళ్ళు ఎగిరెగిరి పడతారు కొంతమంది. కిషన్ రెడ్డి గారు, లక్ష్మణ్ గారు, మురళీధర్ గారు ఇంకేవలో పెద్ద పెద్ద మాటలు చెప్తారు. ఒక్కరు కూడా వనికిరాలే మోడీ గారికి. మొత్తం 5 ఏళ్లలో మోడీ గారు వచ్చిందే మన రాష్ట్రానికి 2 సార్లు. మరి నేను అందుకే అడుగుతా ఉన్నా, తెలంగాణకు మంత్రివర్గంలో స్థానం కల్పించని మోడీకి, తెలంగాణ అస్తిత్వాన్ని గుర్తించని మోడీకి, తెలంగాణ వాళ్ళను కనీసం మంత్రివర్గంలో అర్హులుగా కూడా భావించని మోడీకి ఎందుకు ఓటేయాలని అడుగుతున్నా. తెలంగాణకు ముఖం చాటేసిన నరేంద్ర మోడీ గారికి ఎందుకు మనం ఓటేయాలి? ఒక ఆయననేమో నేను చౌకీదార్ అంటాడు, ఇంకొక ఆయననేమో నేను టేకేదార్ అనుకుంటాడు. ఆయన కుటుంబం ఈ దేశానికి టేకేదార్ అనుకుంటారు. ఇవాళ ఈ దేశానికి కావాల్సింది చౌకీదారులు, టేకేదారులు కాదు. ఈ దేశానికి కావాల్సింది దమ్దారు, దిల్దారు, అసర్దారు. ఒక్క మాటలో చెప్పాలంటే జిమ్మెదారు మనిషి, కేసీఆర్ లాంటి మనిషి ఈరోజు ఈ దేశానికి నాయకత్వం వహించవలసిన అవసరం ఉన్నది. ఆషామాషిగా మాటలు మాట్లాడు కాదు. నువ్వు దొంగ అంటే నువ్వు దొంగ అని ఇలా ఢిల్లీలో కూర్చొని తూకిత్తా అంటే మైకిత్తా అని ఒకరినొకరు తిట్టుకొని దేశంలో ఉన్న వాళ్ళందరినీ గోల్మాల్ చేసి వేరేది మనసున పట్టకుండా చేసేటోళ్ళు కాదు. మన నేతన్నలకు స్థితిగతులు ఆలోచించేటోళ్ళు, మన రైతన్నల గురించి ఆలోచించి రైతు బంధు లాంటి పథకం, రైతు బీమా లాంటి పథకం పెట్టేటోళ్ళు, ఆడబిడ్డల కోసం కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పెట్టడమే కాదు, కేసీఆర్ కిట్టు పెట్టి ఆడబిడ్డలు ప్రభుత్వ ఆసుపత్రిలో సుఖప్రసవమయ్యే విధంగా చేసే నాయకుడు, మాతా శిశు మరణాలు తగ్గించే నాయకుడు, పిల్లలు బడికి పోతే బల్లో సన్న బియ్యం పెట్టే నాయకుడు, బ్రహ్మాండంగా రేపటి రోజున మే నెల నుంచి బీడీ కార్మికులైన మా అక్క చెల్లెలకు 2000 రూపాయల పెన్షన్ ఇవ్వబోతున్న నాయకుడు. ఇట్లాంటి నాయకుడు కావాలి తప్ప, చేతల నాయకుడు కావాలి తప్ప మాటల నాయకుడు కాదు. అన్నీ బాగుండి కాలం కలిసి వస్తే మీరు రేపటి రోజున మీరు ఆశీర్వాదం ఇచ్చి 16 మందిని తెలంగాణలో గెలిపిస్తే ఆ 16గానే మిగిలది. ఆ 16కు ఇంకో 150 తోడైతుంది. ఆ 150, 160 ఎంపీలే రేపటి రోజున ఢిల్లీ ఎర్రకోట మీద ఎవరు జాతీయ జెండా ఎగిరేయాలనో 15 ఆగస్టు నాడు మనమే నిర్ణయించే పరిస్థితి మీ దయతో, మీ ఆశీర్వాదంతో తప్పకుండా వస్తుందనే విశ్వాసం నాకున్నది. ఈరోజు మనం అడుగుతున్నది కేవలం ఓట్లు అనేది ఆషామాషిగా కాదు. తెలంగాణలో కేసీఆర్ గారి పాలన ఈ దేశానికి ఆచరణగా మారింది. మనం రైతు బంధు ప్రవేశపెడితే తెల్లారి లేస్తే మనం తిట్టే చంద్రబాబు నాయుడు, తెల్లారి లేస్తే మన మీద తట్టేడు మన్ను పోసే చంద్రబాబు నాయుడు, ఆయన కూడా దిక్కులేక అనివార్యంగా దిగిపోయే ముందన్న అన్నదాత సుఖీభవ అని పేరు మార్చి కాపీ కొట్టి అక్కడ కూడా స్కీమ్ పెట్టిండు. ఆంధ్ర రైతులకు 4 పైసలు ఇస్తున్నాడు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా దిగిపోయే 3 నెలల ముందు కేసీఆర్ గారి పథకం రైతు బంధును కాపీ కొట్టి పీఎం కిసాన్ అని పేరు మార్చి నకలు కొట్టి పేరు మాత్రం మార్చుకున్నాడు. కానీ ఈరోజు ఈ దేశంలో కొన్ని కోట్ల మంది రైతులకు 4 పైసలు పెట్టుబడి రూపంలో అందుతున్నాయంటే అది మన నాయకుడు కేసీఆర్ గారి పుణ్యమా కాదా ఒక్కసారి మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. రైతన్నలు కానీ, నేతన్నలు కానీ, గీతన్నలు కానీ, కుల వృత్తుల్లో ఉండే మా మత్స్యకార సోదరులు కానీ, యాదవ సోదరులు కానీ అందరూ ఈరోజు తెలంగాణలో సంతోషంగా ఉన్నారు. సంక్షేమ రంగం అద్భుతంగా ఉన్నది. కేవలం సంక్షోభంలో ఉన్నారు అంటే కాంగ్రెస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళే ఈరోజు తెలంగాణలో సంక్షోభంలో ఉన్నారు. ఖచ్చితంగా ఒక్క మాట మాత్రం దయచేసి నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మొన్ననే మీరు మీ అందరూ ఆశీర్వదించి దయతోని మీ బిడ్డగా నన్ను నేను కూడా ఊహించనంత గొప్పగా 89,000 ఓట్ల మెజారిటీ నుంచి గెలిపించడం జరిగింది. మీ అందరికీ నేను చేతులు జోడించి ఒకటే ప్రార్థన చేస్తా ఉన్నా. రేపటి రోజున గౌరవనీయులు వినోద్ కుమార్ గారికి, ఎందుకంటే వారికంటే మంచి ఎంపీ దొరకడిగా మనకు, అంతకంటే గొప్ప మనిషి దొరకడు. వివాద రహితుడు, సౌమ్యుడు, అజాత శత్రువు. ఏ పని కావాలన్నా ఢిల్లీలో మనకొక పెద్ద దిక్కుగా, ఒక అండగా, ఒక కొండంత ధైర్యంగా
ఢిల్లీలో రేపటి రోజున మీరెవ్వరు పోయినా అక్కడికి మనం ఎవరం పోయినా ఏ పని మీద పోయినా అక్కడ ఒక అండగా ఉండే పెద్దన్న మన వినోద్ గారు. మరి నాకు 89,000 ఇచ్చినారు, వినోద్ అన్నకు మాత్రం ఖచ్చితంగా 1,00,000 దాటించే బాధ్యత మీరు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మీకు పేరు పేరున కోరుతా ఉన్నా. ఎందుకంటే ఢిల్లీలో మనం దమ్ము చూపెట్టవలసిన అవసరం ఉన్నది. టీఆర్ఎస్ వాళ్ళు తెలంగాణ ప్రజలు ఏ రకంగా కేసీఆర్ గారితో ఉన్నారు, టీఆర్ఎస్ వాళ్ళు ఏ రకంగా ఈ రాష్ట్రాన్ని ఒక మోడల్ రాష్ట్రంగా ఆదర్శ రాష్ట్రంగా ముందుకు తీసుకొని పోతున్నారని దేశం మొత్తం అబ్బురపడి మన వైపు చూస్తూ ఉన్నది. నిన్నగాక మొన్ననే ఒక సర్వే వచ్చింది, అందులో స్పష్టంగా బయటపడ్డది మన నాయకుడు కేసీఆర్ గారి పట్ల తెలంగాణ ప్రజలు 79% మంది, అంటే దగ్గర 80% మంది సంతోషంగా ఉన్నారని. దేశం మొత్తంలోనే నెంబర్ 1 ముఖ్యమంత్రి ఎవరంటే మన నాయకుడు కేసీఆర్ గారు అని చెప్పి 3 రోజుల కిందటనే ఒక ప్రైవేట్ సంస్థ సర్వే చేస్తే అందులో కూడా వచ్చింది. అందుకే తెలంగాణ ప్రజల తీర్పు వైపు దేశం మొత్తం చూస్తున్న ఈ సందర్భంగా మన సిరిసిల్ల నుంచి వినోద్ అన్నకు 1,00,000 ఓట్ల మెజారిటీ సర్దిగట్టి మంచిగా పనిచేయాలన్నా మా నేతన్నల కోసం, మా రైతన్నల కోసం అని చెప్పి మీరు గట్టిగా దీవెన ఇస్తే కేసీఆర్ గారి ఆశీర్వాదం మేరకు మొన్ననే కేసీఆర్ గారు కరీంనగర్లో చెప్పినట్టు తప్పకుండా కేంద్ర మంత్రిగా మళ్ళీ వారు మన దగ్గరికి వచ్చే అవకాశం ఉన్నదనే మాట కూడా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున మళ్ళొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై తెలంగాణ.